అడుక్కునే మనకి ఎంట్రీ సాంగ్లు అవసరం అంటారా? అడుక్కోని దేవరే, ఈ ప్రపంచం మొత్తం అడుక్కునే వాళ్ళే. వాళ్ళు కామెడీ పెంచమని అడుక్కుంటారు, మనం పేమెంట్లు పెంచమని అడుక్కుంటాం, ఆవిడ క్లోజులు పెంచమని అడుక్కుంటది. పక్క షోలు మా షోకి రండి అని అడుక్కుంటారు, మీరెవరో లొంగకండి అని వీళ్ళు అడుక్కుంటారు, మీరు కలిసి మమ్మల్ని మెంగకండి అని మనం అడుక్కుంటాం. అవన్నీ నాకెందుకులే. యాండే ఒక ముద్దు పెట్టండి. ఎంత అడుక్కునే వాళ్ళైనా ముద్దు కూడా ముద్దు అడుక్కున్నట్టు అడుక్కుంటామంటే. ఇప్పుడు ఇలాగే అంటారు, మరి రాత్రికి వచ్చి కాపురం ఎలా చేస్తారంట? ఏం చేస్తాం, ఈ చిరిగిపోయిన చీరనే వెస్ట్రన్ డ్రెస్ అనుకుంటున్నా, ఆ నలిగిపోయిన హెయిర్ నే కర్లీ హెయిర్ అనుకుంటున్నా. ఇక లైట్ ఆఫ్ చేసిన తర్వాత శాంతి అయితే ఏంటి, శ్రద్ధా కపూర్ అయితే ఏంటి. సర్లే, ఎప్పుడున్నా గొడవలే. ఏమండోయ్, బయటకు వెళ్తుంటే ఈ మధ్యన ఎవరు డబ్బులు వేయట్లేదండి. మొన్న మనో గారిని అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. నువ్వేమడిగావా, ఆయన ఏమేమని అన్నాడు. అది సరే, రోజా గారిని 10 అడిగా, ఇవ్వనన్నారు. ఆవిడ 10 మార్కులు బోర్డు అనుకుని ఉంటది, 10 రూపాయలని అడగాలి వెళ్ళి. అప్పటికి దగ్గరికి వెళ్ళి అమ్మా అని అరిచానండి. 2 పిల్లలున్నా అమ్మాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అమ్మాయి అనాలి. వాళ్ళిద్దరు సరే అండి, అనసూయ గారిని అడిగిన ఇవ్వనన్నారు. అనసూయ నేను అడిగా. ఎంట్రీ గ్యాప్ ఇచ్చింది కదా, అలిగింది, ఇవ్వట్లా. ఆవిడే కదా అలిగింది, నేను కూడా అలిగా. మొన్న సర్లా లేదు, మేము బంజారాహిల్స్ లో అడుక్కుంటున్నాం, మీరు అమీర్పేటలో అడుక్కుంటున్నారని చెప్పి నన్ను అవమానించి. మీ ఆడ వాళ్ళకి అడుక్కోవడంలో కూడా కంపారిజన్లు అంటే అవన్నీ నాకు తెలియదండి, నేను కూడా దాన్ని ఎగతాళి చేయాలి. మీరేం చేస్తారు నా సంబంధం లేదు. దాని చీరకు 2 బొక్కలు ఉన్నాయి, మన చీరకు 10 బొక్కలు ఉన్నాయని చెప్పవే. ఏమే, 1 కోటి రూపాయలు నీకు దొరికితే ఏం చేస్తావు? మీకు కోట్ వేసి నేను ఒక మిడ్డీ వేసుకుని బెంచ్ కార్ మీద అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి అడుక్కుంటామండి. ఫ్లైట్ ఎక్కడం వరకు ఓకేనే, మళ్ళీ అడుక్కోవడం ఏంటి? అడుక్కోవడం మాత్రం మానం. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే నాకు ఇల్లు కావాలని కోరుకోవాలి, అంతేగాని మా రూమ్ రెంట్ 10,000 అందులో 5,000 ఇవ్వండి కోరుకోకూడదు. చిన్నప్పుడు వాడు ఎవడో జాతకం చెప్తూ ఎప్పుడు జనాల్లోనే తిరుగుతా అన్నాడు. నేను ఏ ఓట్లు అడుక్కోవడానికి వెళ్తాను అనుకున్నా, వంకాయ కూర అడుక్కుంటున్నా. బాబు రోడ్డు మీద అడుక్కోవడం సిగ్గులేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే రూపాయి కోసం ఒక రూమ్ కట్టి దాని మీద అడుక్కోబడిన ఒక బోర్డు పెట్టి అడుక్కుంటారేంట్రా? ఒకడాగా 1,000 రూపాయలు. హలో, ఇస్తే తీసుకోవాలి, ఇలా ఇబ్బంది పెట్టకూడదు. నేను ప్రతి షెడ్యూల్ ఇదే చెప్తా, ఇస్తే తీసుకోండిరా, ఇబ్బంది పెట్టకండిరా. క్యారీ వ్యాన్ దగ్గరకు వచ్చి పదే అడిగి మళ్ళీ నన్ను చెప్తున్నాడు, ఇస్తే తీసుకోవాలరా. ఆ గుడి ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్దాం పదే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. అమ్మా ఓ రూపాయి అంటే ఏంటి అమ్మా? అమ్మా ఓ రూపాయి ఉంటే ఏంటమ్మా? చూసారా, అయితే వేయండి అని అడుక్కుంటారు, లేకపోతే వదిలేయండి అని అడుక్కుంటారు. ఈ బొగడాగాళ్ళకి ఏమి లేదు. ఏంటండి మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతుంటారు? ఏమే, నీ సైజుకి ఆ బొచ్చుకి ఏమన్నా సంబంధం ఉందంటే? మండీ బిర్యానీ కూడా వేసుకున్నట్టు ఇలా వేసుకుంటావు. మాట్లాడుకు, ఇది మా ఆవిడ, వీడు నా కొడుకు. అవునా, ఇది మా ఆవిడ కొడుకు. ఎక్కడికే? వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? నేను వెళ్ళి బిడ్డతో తిరిగి వస్తా, ఆ బిడ్డ మీరు పైకెత్తి మీరు కూడా ధైర్యంగా అరవండి. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఏ బిజ్జల దేవ దగ్గరికి వెళ్ళి బిడ్డతో వస్తే నేను పైకెత్తి బల్లాల చక్రవర్తికి అని అరవాలా? అమ్మా ఇమిటేషన్ వద్దు, బయట ఈవెంట్ లాగా బెగ్గర్ లాగా ఉన్నావు, కూర్చో. అదేంటో చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అయ్యగారు కొంచెం దద్దోజనం పెట్టండి అయ్యా. అదేంటండి అంత సిరాగ్గా అంటున్నాడు? ఆ టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు కూడా అంతే సిరాగ్గా అంటుంటారు. మాటలో పడిపోయి అరే గుళ్ళో దేవత లేదే, దేవత, ఓహో దేవత అక్కడ ఉంది. అబ్బా దేవుడా, గుళ్ళో బంగారం లేదు, అరే బంగారం ఇక్కడ ఉంది. ఓ అమ్మ, గుడి మీద ఎక్కడ కోత లేదు, ఓ ఎక్కడ ఉందా? ఇదిగో కొంచెం ప్రసాదం పెట్టరా. ఇప్పుడు ప్రసాదం ఏంటా? భజన అయిపోయిన తర్వాత ప్రసాదం. చేశారుగా భజన, ఇంకేంటి సార్? సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఆమె అన్నదానం ప్లాన్ చేస్తుంది, తిని సావండి. ఏమే, ఆవిడెవరో అమ్మాయి వస్తుందంట. నువ్వు కాదు కదా నా పిల్ల ఇది.
ఆవిడెవరో అమ్మాయి వస్తుంది మనకి అన్నదానం. ఈ రోజు మామూలుగా ఉండదు ఏదో అమ్మాయి. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. ఒక అగ్గి తల్లే. అమ్మా ముద్ది తల్లే. అమ్మా ఏదోటి ఇవ్వమ్మా తల్లే. అమ్మా ఇంత అందంగా ఉంటారు ఏం తింటారమ్మా? మార్నింగ్ ఓట్స్ తింటాను, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాను, రాత్రి నట్స్ తింటాను. మీరేం తింటారు ఇంత లావుగా ఉన్నారు? పొద్దున గోట్స్ తింటది, మధ్యాహ్నం క్యాట్స్ తింటది, రాత్రికి ర్యాట్స్ తింటది. ఏ దొరికితే అది తింటది, అందుకే ఇలా ఉంటది. మరి ఆవిడ ఇది తింటే మిగలదు, ఇది మిగిలితే తిందు, అందుకే ఇద్దరు అలా మిగిలిపోయారు. అమ్మా మీరేదో అన్నదానం చేయడానికి వచ్చారు, కూర్చోండ్రా. అమ్మా కొంచెం పులిహోర పెట్టండి, కొంచెం పొంగల్ పెట్టండి, కాస్త పులిహోర పెట్టండి, కాస్త పొంగల్ పెట్టండి. అసలు ఏమంటుందండి? ఆ 2 బకెట్లు దాని దగ్గర పెట్టమంటుంది. ఇన్ని దానాలు చేస్తున్నారు, ఇంతకీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు ఎవడమ్మా? రే 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 రారా, వచ్చి కూర్చొని తినరా. వాడు ఎవడో వస్తున్నాడంట, అమ్మాయి చేసుకోబోయాడు, రారా. చేసుకోబోయాడు నేనే. ఒరే ప్లాస్మా తీసుకోవడానికి రెడీగా ఉన్న ఆస్మా పేషెంట్ లాగా ఉన్నావు, నువ్వు దాన్ని చేసుకుంటావు. నువ్వు అదే అంటున్నారా, ఎడ పెట్టుకో ఆ బిల్ల. అయినా అసలు నీకు ఈ అమ్మాయి ఎలా పడిందిరా? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరాన్ని పడుద్ది. ఎక్కువ ఓగకు ఊడి పడుద్ది. ఇవన్నీ కాదు కానీ ఇగో మీ ఫ్యామిలీ అంతా మా జంటను ఆశీర్వదించండి. ఏదో ఒక రోజు మా స్థాయికి రండి. ఇది ఆశీర్వాదం అంటారా? ఇది ఆశీర్వాదం అంటారా? దీన్ని జంట అంటాడు ఎవడైనా? యావయ్యా నువ్వెన్నా చెప్పు, రేపే మా పెళ్లి. డార్లింగ్ నువ్వు ఇక్కడుంటే దిష్టి తగిలేలా ఉంది, లోపలికి వెళ్ళిపోదామా? తగిలేలా ఉంది, తగులుకొనే ఉంది, వెళ్ళు. ఎవడెవడకో దొరికారు మీరు ఎక్కడ? ఈడెవడ ఎంట్రీ లేట్ అయినందుకు ఎడుతున్నట్టు రేట్రా. ఏంట్రా ఏమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వెళ్ళింది కదా ఒక అమ్మాయి, వెళ్ళింది. అమ్మాయిని విపరీతంగా ప్రేమించాను సార్. వాడు ప్రేమించినందుకే వాంతి వచ్చినంత పని అయింది. ఇక నువ్వు ప్రేమిస్తే నానక్రాంగోడ్లో మేము నానాగడ్డి వీక్కోవాలి. ఆ అమ్మాయి దూరం అయితే నేను ఎన్ని సిగరెట్లు కాల్చానో తెలుసా మీకు? అసలు నీకు సిగరెట్లు కాల్చడం తెలుసా? అటు వెలిగించి ఇటు పీలుస్తారు, నువ్వు వెలిగించింది ఇటు తిప్పి గెలుస్తున్నట్టున్నావు. అమ్మాయిని నన్ను ఎలాగోలా కలపండి సార్, మీకు ఇక ఫ్యూచర్ లో అడుక్కునే అవసరమే ఉండదు. ఏమన్నారు? మీకు ఫ్యూచర్ లో అడుక్కునే అవసరమే లేకుండా. మీరు ఆ మాట మీద ఉండండి, ఆ అమ్మాయిని మీకు దక్కించే మాట మీద మేము ఉంటాం. ఏమే ఎలా రండి, మీరిద్దరు ఎలా రండి. వాడిని తెలుసుగా బాబు. ఏమైందండి? ఏమైందండి? ఆల్రెడీ చిరిగిన బట్టలు ఇంకా చింపేశాడమ్మా. ఆ ముఖం మీద చేయి తీసి ఆ జడ్జిలకు చెప్పు. నీ పర్ఫార్మెన్స్ తెలిస్తే చాలు, నా పర్ఫార్మెన్స్ ఎందుకులే మళ్ళీ. దాన్నంటే ఓకే, దీన్ని ఎవరా? నేను చెయ్యలేదు. చేశావు. చెయ్యలేదు. చేశావు. నేను చెయ్యలేను. వీడు నాకొద్దు. మనో గారు నాకు మీరే దిక్కు. కానీ రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటికిప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నువ్వు అంత వయ్యారంగా అడిగితే నాకే చేసుకోవాలనుంది, కానీ వాడు బొగడాగడికి మాటిచ్చా. వీడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పటి నుంచో, వీడు నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. ఇలాంటి మళ్ళీ దొరకడు. మర్చిపోలా, ఆగండి వస్తున్నా. ఇంద పారు బాబు. బాబయ్యా ఒక ముద్దుంటే పెట్టను బాబు. ఇది నేనేం చెప్పా? ఫ్యూచర్ లో మాకు అడుక్కునే అవసరమే ఉండదన్నా. మీరు అడుక్కోమాకండి, అది మాత్రం ప్రెస్ చేయండి చాలు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. ఈ రోజు నా ఇంటి గృహప్రవేశం అండి. దాంట్లో కొత్తది ఏముంది, నేను చేశాను. సరే
సరే సరే ఈ రోజు మరి చాలా వర్క్ ఉంది. పనమ్మాయి ఎక్కడ చచ్చింది? పనమ్మాయి నరేష్ గారితో చేసి కిందకు చూసి మాట్లాడుతున్నాను చూడు. సర్లే ఇంట్లో పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? చెప్పాను కదా అయ్యగారు, నేను బాగా పని చేయాలంటే ఒక ఆర్ఆర్ ఒక స్లో మోషన్ ఉండాలని. అబ్బా ఇది ప్రోమోలకి ఎంత అలవాటు పడిందంటే బాత్రూమ్ కడగాలంటే బెలూన్లు వేయాలి దీనికి. సరే అయ్యగారు, మీరు చెప్పిందల్లా చేస్తున్నాను కదా, నాకు కొంచెం డైలాగులు పెంచొచ్చు కదా. అదేంటి జనరల్ గా జీతం పెంచమంటారు, డైలాగులు పెంచమంటావు ఏంటి నువ్వు? వేరే వాళ్ళ స్కిట్ అనుకోండి జీతం పెంచండి అంటాం, మీ స్కిట్ కాబట్టి డైలాగులు పెంచండి అంటున్నా. సరే సర్లే నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది, అది చాలు. మాకు కూడా ఉంది క్లారిటీ. అయ్యగారు మీరు ఎప్పుడు మను గారు రూమ్ లోకి వెళ్ళి ఎందుకు తింటారు? నేను ఈ రోజు వంట చేసేస్తాను, ఇక్కడే తినండి. మా ఇంట్లో కూడా కొంచెం పని ఉంది, వస్తారా? మళ్ళీ మొదలైంది ఇక్కడ. అయినా అయ్యగారు మను గారు రూమ్ కి ఎందుకు వెళ్తున్నారు మీరు? నీకు బేసిక్ గా కీమోథెరపీ తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే కేమోథెరపీ అని ఒకటి ఉంటుంది. చపాతీలో కేమా, పెరుగులో కేమా, అన్నంలో కేమా, తిని 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 ఒక్కోసారి కేమా కంటే ఫైమానే బాగుందా అనిపించేది బోరు ఉంటుంది. సర్లే అన్ని పనులు అయిపోయినాయి కదా? అన్ని పనులు అయిపోయాయి అయ్యగారు. లేదురా ఇంకేదన్నా ఉందేమో చూడు ఒకసారి. అయ్యగారు మీరు అలా ముట్టుకోవద్దు, నాకు అయినా నరేష్ అంటేనే ఇష్టం. నరేష్ కి నాకు పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? భలే ఉంటది. ఆ ఆరుగురు పతివర్తన సినిమాలో ఒకడు బయట కూర్చొని ఏడుస్తుంటాడు కదా, అలాగే అలా ఏడుస్తూ కూర్చోవడమే చేసేదే. నువ్వు వెళ్ళిపో. ఈ రోజు నా ఇంటి గృహప్రవేశానికి నా టీం మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తున్నారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి. నువ్వు ఎంత జనాలకు తెలియకపోతే మాత్రం మీ అన్నకు కూడా అజర్ బ్రదర్ అని రాయించాలంటారు అక్కడ. నా సంగతి సరే, వాడు నీకు కూడా అజార్ టీం లీడర్ అని పెడతా అన్నాడు. నువ్వు పెట్టి వాయిస్తావు అంటే కానీ ఆగలేదు వీడు. నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది చాలు. నిన్ను హైదరాబాద్ ఎందుకు పంపించాను? నువ్వేం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు? ఏం చేశాడయ్యా? యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఆ దరిద్రం చూడలేకనే కొడతాను దీన్ని. అరే వాళ్ళు ఎవర్రా? జడ్జిలు. ఇదేంటిదిరా? జబర్దస్త్ స్టేజ్. అరే ఇన్ని తెలుసు నీకు, కామెడీ చేయడం అంటే ఇంట్లో కొట్టలేక. అరే వాళ్ళు ఏది మాట కామాట చెప్పుకోవాలి. జడ్జిలు దేవుళ్ళురా. దేనికన్నా? మిమ్మల్ని భరిస్తున్నాం కదా. నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సీట్లోనే కూర్చున్నారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళురా. ఆ లెక్కన నేను కూడా దేవుడినే. ఎందుకన్నా? నీ ఇద్దరు వచ్చినా కూడా భరిస్తున్నాను కదా, మరి నేనంతా దేవుడినా వాళ్ళు చెప్పు. వాళ్ళ సంగతి పక్కన పెట్టాక నీకు ఫోన్ చేసి మరి దీనికోసం పిలిపించా కదా, ఎలా అనిపిస్తుంది? నువ్వు దీనికోసం ఫోన్ చేసావు అనుకోలేదురా, మళ్ళీ ఇంకెక్కడేం చేసావు అనుకున్నాను. అసలు నువ్వే చెప్పాక నిన్ను ఎలా చూసుకోమంటావు? అన్నవరంలో పవన్ కళ్యాణ్ గారిలో చూసుకోమంటావా, లేదంటే అర్జున్ లో మహేష్ బాబు గారిలో చూసుకోమంటావా? వాళ్ళలా చూసుకోక్కర్లేదు కానీ వాళ్ళల్లో నిన్ను చూసుకున్నావు కదా, అది మాత్రం భయంకరంగా ఉందిరా. సరే నువ్వు వచ్చావు కానీ బావని ఎందుకు తీసుకురాలే? నువ్వు చేసే ఈ మాత్రం దానికి బావ ఎందుకు బొక్క, చాలే అక్క. అక్క నువ్వు త్వరలో చూస్తూ ఉంటావు మన యాక్టింగ్ కి. ఎప్పుడోకప్పుడు ఇంట్లో ఒక నందిని చూస్తావు. నువ్వు ఎప్పుడో తెచ్చా నంది కోసం రోజు టీవీలో ఈ పందిని చూడాల్సి. మన ఫీలింగ్ ఎంత బాగా చెప్పిందో. ఈ మధ్య నేను బాగా సెటిల్ అయ్యాను కదా, పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడుగుతున్నారు అందరూ. అరే టోకెన్ లేకుండా నీకు ఇక్కడ ఉత్తన్నం పెడతారంటరా? నీ బతుకు మళ్ళీ పప్పన్నం. సరే గానీ ఈ మధ్య నేను బాగా ఫేమస్ అవుతున్నాను, ఊళ్ళో ఫ్లెక్సీ వేయించొచ్చుగా. అరే మొన్న స్కిట్ విన్ అయిన తర్వాత ఆది అన్న కాళ్ళు పట్టుకుంటున్నావు మిక్సీ కోసం. సర్లే రాకరాకొచ్చారులే గానీ మీకు కొంచెం కాఫీ తెప్పిస్తా. పనమ్మా. అయినా అస్తమాను పనమ్మాయి అని అందరి ముందు పిలుస్తూ ఉంటారు. ఏంటి అసలు జబర్దస్త్ లో ఇంతమంది అమ్మాయిలుగా ఉండగా నన్నే పనమ్మాయిగా ఎందుకు పెట్టారు? ఎందుకు నేను చూస్తే అంట్లు తోమడానికి కరెక్ట్ గా ఉన్నావేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నేను ఆ కాఫీ ఇవ్వమ్మా. మా ఇద్దరిదే తన జోడీ ఏదైనా ప్లాన్ చేయకూడదు. వీడు బొచ్చు దానికే జోడీ అన్నాడంటే ఇంకొక 4-5 అయిపోతే డాడీ అనమంటాడు ఇక. సర్లే మీరు వెళ్ళి ఇల్లు చూస్తానండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్? ఇల్లు బాగా కట్టారు, బాగుంది. ఇక మా ఆవిడి మా అబ్బాయి. ఏంటో గానీ మీ ఇద్దరం అలా రోడ్డు మీద వెళ్తుంటే అన్నదమ్ముల్లాగా ఉన్నారా? ఊరుకోనా నీ వయసు తగ్గించుకోవడం కోసం నా వయసు పెంచుతున్నావు చిరాగ్గానే.
సరేరా, ఇది జబర్దస్త్ సెట్. ఇక్కడ హైపర్ రాజు, రేజింగ్ రాజు అంటారా? నాకు డౌట్ నానా, చెప్పు. ఇంగ్లీష్ పదాల్లోని ఒక అక్షరం కదా సైలెంట్ అవుతుంది, ఇక్కడేంటి హైపర్ అది రైజింగ్ రాజులో రైజింగ్ రాజు మొత్తం సైలెంట్ అయిపోయింది? అలాగనకరా బాబు, మొత్తం అంతా తీసి పాడు చెప్తారు. ఏమండి, మా తమ్ముళ్ళండి, కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చదివాం. కలిసి మాత్రం వెళ్ళలేదండి, వాడు ఒక్కడ మాత్రమే వెళ్ళాడు. ఒరే, మన టిఫిన్ సెంటర్ కి నా పేరు పెట్టు, మళ్ళీ అంటనే తీస్తావు. దొరబాబు టిఫిన్స్ అంటే చూసిన వాళ్ళు అదేదో టిఫిన్స్ అనుకుని ఎవరో రావట్లేదురా, పేరు మార్చాను. ఫ్యామిలీ మెంబర్స్ కి బాగా క్లారిటీ ఉంది అందరికి. సరే కన్నా, నువ్వెప్పుడు కడితే ఇంత పెద్ద ఇల్లు మనకి? నా రక్తాన్ని చెమటగా చేసి కడతాను. నీ ఒంట్లో ఉన్నదే గిద్దరు రక్తం, దాన్ని మళ్ళీ చెమటకం చేస్తే ఇంకా ఉంటది బొక్క బొక్క. ఏమన్నా ఫీల్ అయ్యావా? ఫీల్ అవడానికి ఏముంది, అయినా నువ్వు పీకేదేముంది. మీకేంటి కాదు కానీ పనమ్మాయి, మీరు పనమ్మాయి అని ఎందుకు పిలుస్తారో అర్థమైందండి. అందంగా ఉంటా కదా, పర్టికులర్ గా పనమ్మాయి అని పిలిస్తే గానీ తెలియదని కదా. లేకపోతే ఏ పీతలు పట్టేదో అనుకుంటారు మళ్ళీ దెబ్బకొతే. సరే ఆడి కాఫీ. ఎలా ఉంది? నువ్వు పక్కన ఉంటే నాకు ఏం ఫీలింగ్ రావట్లేదు నాన్న. నువ్వు ఆగు, ఇలా ఎందుకులే గానీ ఎరా మీరు వెళ్ళి ఇల్లు చూడండి. ఏటి ఇల్లు చూసిది? మాకెవరాటి? ఆహా, మాకు టీ ఇస్తారు కానీ కదరా, మాకు టీ కావాలి. టీ లేదంట కదా, వదిలేసే. నువ్వు ఊరుకోరా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తావు టీలు, మేము తాగకలుద్దా? ఇల్లు చూసి రండి, అనిపిస్తారా టీ? మనం లోపలికి వెళ్ళి ఉంటే అందరూ టీనే అడుగుతారు. ఎవరు వస్తున్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్. మా అక్క చిచి, మా అన్న చిచి. నువ్వు లేడీ గెటప్ వేయడం వల్ల వాడు అక్కనాలో అన్నానాలో ఏమి తెలియక ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీ తమ్ముడు. ఊరుకోండి, చిన్నప్పటి నుంచి నాకు మా తమ్ముడికి మంచి బాండింగ్ ఉంది. ఉదయం లేసే వాడి మొహే చూస్తాను తెలుసా. నువ్వు కూడా చూస్తావా? చూస్తానా? చూస్తే లేస్తానా? నిన్ను చూసినా కూడా లేవలేరులే కానీ. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మా ఆవిడ సల్మా. నిన్ను టీవీకి పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్ను టీవీకి పరిచయం చేసిన ఎదవేవడా అని. అమ్మా, ఆ ఎదవ నేనే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అంటది కానండి, మా ఆవిడ కూర చేసిద్ది, ఒక్క రోజు కూడా మాడిపోలేదండి. మీరు మాడి కూర మాడి ఎందుకులేండి. పంచులు బాగానే టైమింగ్ కరెక్ట్గా ఎత్తనావే. అవును, టైమింగ్ అంటే గుర్తొచ్చిందండి, ఈ మధ్య మీరు స్కిట్స్ లో కనపడతలేదంటండి. ఓటీటీలో బాగా బిజీ అయిపోయాను రా. ఓ టీ అన్న ఇస్తారండి అక్కడ. రండిరా, చూసారా ఇల్లంతా? ఏముంది, బొక్కలా ఉంది. ఆ గోడలు దూకడానికి లేదు, తలుపులకు బొక్కలు లేవు. నీ కంఫర్ట్ ఎవడికి కావాలరా? నా కంఫర్ట్ ప్రకారం కట్టుకున్నాను ఇల్లు. ఏమండి ఆది గారు, నాకు మాత్రం మహా ఆనందంగా ఉందండి. నా సైజు ఫ్రిడ్జ్ ఉంది లోపల. ఇదేంటి ఫ్రిడ్జ్ చూసి అంత ఆనందపడతాడు? సడన్ గా ఏమన్నా అయితే లోపల వేయడానికి ఉంటుంది కదా సార్. సర్లే, భోజనాలు చేద్దాము, వచ్చేయండి. ఏంటి భోజనాలు? టీ ఇవ్వకుండానే? టీ ఎక్కడ? టీ సంగతి అయిపోయింది, ఇప్పుడు భోజనాలు. ఏదైనా మాకు టీ ఇచ్చాక అప్పుడు భోజనాలు. ఆ అమ్మాయిని వచ్చి టీ ఇవ్వమనండి ముందు. మీరు ఆచార్య గారు కదా? నీకెలా తెలుసు, గుర్తుపట్టావా? బాత్రూమ్ లో కూడా బ్లాస్ట్ పెట్టమన్నారంట కదా, అది డౌట్ వచ్చింది. మీరే ఆచార్య గారు? భోజనాలు ఎవరెవరు ఏంటంటారు? భోజనాలనే అమ్మాయిని వడ్డించమనండి. వాడు చూసా ఒక స్కిట్ కి ఎలా తయారయ్యాడు? నాకైతే పంచపక్ష పరమాణాలు కావాలి. 5 రూపాయల భోజనం కోసం అరగంట సేపు క్యూలో నిలబడ్డా, నీ ముఖానికి పంచపక్ష పరమాణాలంట. నాకు ఒకటి అర్థమైందిరా దీన్ని బట్టి, మీ అందరికంటే మీ ఫ్యామిలీ మెంబర్సే చాలా బాగా చేస్తున్నారా. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఇక నుంచి మిమ్మల్ని మొత్తం తీసేసి ఇదేంటి లాస్ట్ అది వీళ్ళ నాన్నతో వచ్చాడేంటి యాజ్ యూజువల్ లాస్ట్ లో. ఏంటన్నా నాతో రావడానికి ఎలా ఉంది? ఎక్కువైపోయింది. నేను రావడం ఏంటో నాకే తెలియదు. ఎప్పుడొచ్చావని కాదు నాన్న, బుల్లెట్ దిగిందా లేదా? దిగినట్టే ఉంది నీ డైలాగులు. అదైతే కరెక్ట్ గా చెప్పారు, దిగినట్టే ఉన్నాయి డైలాగులు. మీ కూడా అలాగే ఉన్నాయండి. ఎవడో కబ్జా చేసిన స్థలంలో నువ్వు ఇల్లు కట్టావంటన్నా, వాడు ఇప్పుడు ఆ ఇల్లు కూల్చడానికి వస్తున్నాడు. వాడు కూలిస్తే మనకేమైనా బొక్కేంట్రా? నాకంటూ కొత్త టీం మెంబర్స్ దొరికారు. ఇక నుంచి వీళ్ళందరినీ పెట్టుకొని ఒక కొత్త ఇల్లు కట్టేస్తా. ఇలా చేస్తారు కదా? మేము చేయలేమన్నా. అదేంటి? ఇంకా రెండో ఇల్లు అంటే మాకు ఇంకా నువ్వు పేమెంట్ ఇచ్చినట్టే. అది కాదరా, మీకంటూ కొన్ని డైలాగులు అవి. గెస్ట్ గా వచ్చాం కాబట్టి నువ్వు నాకు డైలాగులు ఇచ్చావు, లేకపోతే మమ్మల్ని కనీసం మాట్లాడిస్తావు అన్నా. వద్దన్నా. అరే పనమ్మా, ఇప్పుడు మనకేం పని లేదు, ఇంకొకటే. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాకు టీయవరా? అమ్మాయిని వచ్చి టీయమనండి ముందు. ఇక టీ లేదు, స్కిట్ కూడా అయిపోయింది. స్కిట్ ఏటి అయిపోయింది? ముందు అమ్మాయి టీ ఇస్తేనే.
రవివర్మకే అందని అందాని పెళ్లికి ముందు పాడుకునేవాడిని. దీన్ని చేసుకున్నాను కదా, దీన్ని చేసుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మకే అందని దెయ్యానివో. ఏమండి ఏం చేస్తున్నారు? విమల సినిమాలో అనసూయం చూస్తున్నానే, అదిరిపోయింది. ఇంకేంకరం చేస్తుందో లేదో డౌటే. అది సరే గాని తమరు ఎక్కడికి వెళ్ళట్టు? నేనా కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నానే. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదండి. ఆల్రెడీ కాలు నొప్పి ఉందిగా, మళ్ళీ తలనొప్పి ఎందుకని నీకు చెప్పలేదులే. అలాంటప్పుడు నేను ఎందుకు చేసుకోవాలి? అన్ని సార్లు బిస్లరీ వాటర్ దొరకవు, అప్పుడప్పుడు బోర్ వాటర్ దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. మా అమ్మ ఎక్కడా? షాప్కి వెళ్ళి వస్తున్నారు. రండి. వచ్చే అమ్మా ఏంటి అది? నా చెంగుకు ముడేసేసుకున్నాను రా. ఎందుకు నెలలో గొలిసేసి రాకపోయావా? కుక్క బతుకు అవుతుంది కదా. ఇప్పుడు మాత్రం రాజా రాబోతురు బతుక, ఇప్పుడు కుక్క బతుకే. ఏంటి షాపింగ్ ఇప్పటిదాకా షాపింగ్? మీరు ఇంత డిలే చేస్తారు కాబట్టి డిలే తిరగేసి చదివితే లేడీ అని వస్తుంది. ఏంటి ఇది? ఈ వయసులో నీకు నైటీలు అవసరమా? వయసు ఎంతరా? భానుమతి గారికి బారసాలు చేసిన వయసుని ఇది. పట్టుకో. ఏమండి ఈ వయసులో వాడికి నగలో పట్టు చీరలు ఎందుకు? నా నగల గురించి నా పట్టు చీర గురించి నీకెందుకే? నా కొడుకు సంపాదన నేను కొనుక్కుంటాను. ఏంటి మాట్లాడవే? తల్లి కడుపు చూస్తది, భార్య జేబు చూస్తది అంట. మీ ఇద్దరు జేబులు చూసేవాళ్ళు దొరికారు నాకు. మా జీవితాలను అర్థం చేసుకున్నాం ఈజీగా, మా జీవితాలను కూడా అర్థం చేసుకోండి. ఏమండి ఈ వయసులో బీవే తాళాలు ఎందుకండి ఆవిడకి? మాది పెట్టడం కోసం తీసుకోవాలా, దాని ఊపిరికి చేతిలో తాళాలు లేకపోతే ఊపిరి అయిపోద్ది. అయినా నా చేతిలో బీరువా తాళాల గురించి నీకెందుకే? నా చేతిలో బీరువా ఉంటుంది. నన్ను కొడతాడంటే సుధీరు సీను కొట్టుకుంటూ మధ్యలో డైలాగులు సన్నీని కొట్టినట్టు. ఏమండి ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను వేరే కబురు పెడతాం. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావే. నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు వాడితో పెట్టి నేను ఎదురు జంగలక్ష్మితో పెడతా. ఎరిగాము కూడా వేరే కబురు అంటే నువ్వు వేరే దాంతో వేరే వాడితే కాదురా, మన ఇద్దరికి కలిసి ఒక వేరే కబురు పెడతా ఉంటున్నావు. మళ్ళీ మన ఇద్దరు దానికి మళ్ళీ వేరే చోట ఎందుకు కానీ చూచో కొడుకు ఎదురుగా ఉండి తల్లి నన్ను మాట్లాడుతుంటే కొడుకు సూర్యకాంత యాక్టింగ్. ఏమండి పోనీ కనీసం ఒక పని మనిషి పెట్టండి. పని మనిషి దేనికి? నేను ఒక్కనే వంట చేసుకుంటాను. ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎదుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు మీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా దీనికి మాత్రం కావాలా? అబ్బాయి పని మనిషిని పెట్టరా, దేనికైనా పనికి వస్తుంది. ఎందుకు అమ్మ పాత చీర కొట్టించి మావిడ అనుకుని మళ్ళీ వాటేసుకోవడానికే? ఇంకా గోడలు భోజనం టైం అయింది, లోపలికి వెళ్ళి భోజనం అయ్యి. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది నువ్వు కాపురం చేసిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట? లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇలాంటి వాళ్ళే దివ్య దృష్టితో రేపు జరగబోయేది చెప్తారంటే రేపు జరిగే సీరియల్ కథ గురించి అడిగారంట. నువ్వు ఎలా భరిస్తున్నావురా నాన్న దాన్ని? నేను ఎక్కడ భరించాను రా, ఎన్నిసార్లు ఏడ్చే నా బాత్రూమ్ గోడలకే తెలుసు. నువ్వు కూడా బాత్రూమ్ అంటే నేను కూడా అక్కడే. ఆడది నిద్రపోయేటప్పుడే అందంగా క్యూట్ గా ఉంటుందని ఒక సర్వే చెప్తుందండి. ఎందుకంటే అప్పుడే కదా ఎవరు మూసుకొని పడుకునేవాళ్ళు. ఎప్పుడైనా చదువుతాం. ఢిల్లీలో కనీ విని ఎరుగని అద్భుతం. ఏంటి అది? పుట్టగానే ఒక పిల్ల 20 కేజీలు ఉందంట. 2 రోజులకే నడిచిందంట. 4 రోజులకి 40 కేజీలు వచ్చిందంట. ఆ పిల్ల బర్రెపిల్ల అంట. అత్తగారి మీద కిరోసిన్ పోసి నిప్పంటించి ఏప్రిల్ ఫూల్ అన్న కోడలు. ఇది కూడా నా మీద కిరసనాలు వేసి ఏప్రిల్ పూలు అంత కదా. అమ్మలే నీకెలా తెలుసురా? అసలు ఏప్రిల్ దాకా బతుకుంటే కదా. చూసారా ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి. సగం జీవితం డబ్బులు సంపాదించడం బట్టి జబ్బులు తెచ్చుకుంటారు, మిగతా సగం జీవితం ఆ జబ్బుల కోసం ఉన్న డబ్బులు తగలేస్తారు. ఇంకేముంటది? కాఫీ తీసుకుంటారా? కాఫీ తెమ్మంటే కాఫీ చాక్లెట్ తెచ్చిచ్చాయంటే అది 10 నిమిషాలు చప్పరించారనుకోండి, కాఫీ తాగినంత ఫీలింగ్ వస్తుంది. కాపురం చేయమని అడుగుతావు కదా, క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇస్తా. అమ్మాయి నాకు టీ తెచ్చి పెట్టమ్మా. ఏంటి ఇది? 3 రోజెస్. ఇదేంటి ఇంత చండాలంగా ఉంది? 3 రోజెస్ అని చెప్పిందిగా, అంటే 3 రోజుల క్రితం అని. అంటే 3 రోజులు టీ నాకు ఇస్తావా? నాకు ఇస్తావా?
నిద్ర మాట్లాడలేదా? నీకంటే ఎక్కువ స్థాయిల గురించి ఆలోచించడం మానేరా, తక్కువ స్థాయిల గురించి ఆలోచిస్తే నిద్ర పట్టింది. నేను చెప్పింది అది కదా, ఎవరి గొడవ వల్ల నిద్ర పట్టట్లేదు అన్నాను. ఏంటిది? ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి 4 మడతడుతుందా? వాడు అంతే, నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ అంటున్నాడంట. నువ్వు ఇది ఖాళీ చేస్తావా లేదా నన్ను ఖాళీ చేయమంటా చెప్పు. మీరే ఖాళీ చేయండి. వస్తే నడవ పాపం మన ఖాళీ చేయడం మనదే ఇల్లు. నేను ఆడపిల్లను కదా, నేను ఎప్పుడు లొల్లి పెట్టుకున్నానా? నువ్వు లొల్లి పెట్టుకోవడానికి టైం ఎక్కడదే? ఆ సుబ్బారావు గారితోనే సరిపోతుంది నీ టైం అంతానే. ఏంటి సుబ్బారావు గారితో తిరుగుతున్నా? నువ్వేమన్నా తక్కువ తిన్నావా? మహాలక్ష్మితో సరిపోతుంది ఇద్దరికనే. మీ గొడవలోకి వేరే వాళ్ళు వచ్చినా, వేరే గొడవలోకి మీరు వెళ్ళినా వాళ్ళకే బొక్కే. మామయ్య గారు, నేను గుడికి వెళ్ళాను, ప్రసాదం తీసుకొస్తాను. ఎత్తు మొత్తం పంచ తీసి పెట్టరా, తీసి పెట్టు. అత్తయ్య గారు, నాకు చల్లగా ఉన్నాయి, పని చేయమ్మా. వేడి చేసి తీసుకురా. ప్రసాదం కూడా వేడి చేసి తీసుకురావాలా దీనికి? ఏమండి లోపల ఏం చేస్తున్నారు? కొత్తగా స్టార్ట్ అయిన కామెడీ షో ప్రోమో చూస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం చెప్పు. జనాభా లెక్కల గురించి వచ్చాను సార్. ఓహో, ఇంతకీ ఇతను ఎవరు? ఏమండి, వీడు నా కొడుకండి. మా ఆవిడకి నాకు పుట్టిన కొడుకండి. నిజంగా నా కొడుకండి. తెలిసే పెట్టాలరా? ఒరే నువ్వు అడుగుతుంటే నాకే డౌట్ అవుతుంది. అసలు నా నాన్నవేనా? అమ్మగారు వయసు ఎంత? 2 సంవత్సరాలు. ఇంతగా అంత తక్కువ చెప్తావు? ఇంకెన్నాళ్ళు బతుకుంటావో చెప్పాలి. సర్లే సంబరం. ఇంతకీ నువ్వెవరవయ్యా? జనాభా లెక్కల కోసం వచ్చాను. జనాభా లెక్కలు కావాలంటే ఏ మీటింగ్ కానీ వెళ్ళాలి కానీ. అత్తయ్య గారు మీరు ఆగండి. ఏమండి అదేది రాసుకునేది నా మొగుడు పేరు, నా పేరు ఫస్ట్ ముందు రాస్తావా? ముందు ఎవరు ఇంటి పెద్ద కనుక్కొని ఆ ఇంటి పేరు రాయాలి. ఎవరి పేరు రాస్తావా? నీ దగ్గర సన్యాసుల్లో బతకడం కంటే మేము సన్యాసుల్లో కలిసిపోతామే. ఒరే అబ్బాయి, ఎలాగూ సన్యాసుల్లో కలిసిపోతున్నావురా. ఒకే ఒక్క ఛాన్స్ రా. ఎప్పుడు అది అన్న టీంలో ఉన్నప్పుడు అడుక్కున్నావు, మళ్ళీ ఇప్పుడు అడుక్కుంటున్నావు. ఇల్లు ఏంట్రా మళ్ళీ వచ్చావు? సన్యాసుల్లో కలిసిపోతానన్నా? కలిసిపో. అయ్యి బాబాయ్, కళ్ళారు వేసేస్తున్నాడు కృష్ణరాజు బాబు. భయం వేసేస్తుంది బాబాయ్, నాకు భయం వేసేస్తుంది. నువ్వు అస్సలు తగ్గొద్దు. నీ ఎరగలేరున్నా లేటుగా వస్తే ఎందుకు లేటుకు వచ్చావు? వ్యాన్ వస్తే ఎందుకు వ్యాన్ వచ్చావు అంటావు. ఎందుకు అత్తయ్య గారు కొడుతున్నారు? నీకు తగలలేదన్నా? నువ్వు కూర్చో. నీ మందికి అందరి గురించి నా కొడుకు నేను కలిసి ఎన్నిసార్లు బాత్రూమ్ ఏడ్చావో తెలుసా? మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నాను, మేక తోక నొప్పాలి, తోక ఎప్పుడు మేక నొప్పకూడదు. ఇక్కడ ఉండొచ్చా? అయితే ఓకే. నా కాళ్ళు చేలు పడిపోయండి. అనసూయ, ఆ ప్లేట్ తో కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టవా? ఈ పాటలో నీకో ముద్ద నాకో ముద్ద అంటే అనసూయ సగం తినేస్తుంది. అందుకే ఆకలేస్తే అన్నం పెడతా ఆ పాట అండి, మొత్తం నేనే తింటా. తిను. ఏంటి నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరనుకున్నావా? నాకు 2 మేనల్లుళ్ళు ఉన్నారు. మేనల్లుళ్ళు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుక అంటే నాది తండ్రి వయస్సు, వాడిది కొడుకు వయస్సు అని గుర్తు చేస్తున్నారా? పాట మార్చండి అయ్యా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. మీరు ఎచ్చుకున్న పాటేమిటి, తీసుకున్న తాళమేమిటి? అది రామకృష్ణకి చంద్రకళకి మధ్య జరిగిన రొమాన్స్. మేమిద్దరమే చేసుకుంటాం రొమాన్స్. ఎలా ఉంది? క్యారెక్టర్ లో జీవిస్తున్నారు కదా? నువ్వు క్యారెక్టర్ లో జీవించినట్టు లేదన్నయ్య. 2016లో పెట్టుకున్న పగ 2019లో తీర్చుకుంటున్నట్టున్నా. గతాన్ని గుర్తు చేయకు. మన గతం బొబ్బిలి సింహం సినిమాలో రోజా గారికి వచ్చిన క్యాన్సర్ లాంటిదన్నయ్య. ఎంత దాచినా దాగదు, మీనా గారికి తెలియకుండా ఆగదు.
నేను మర్చిపోయాను. మర్చిపోలేదు. ఎందుకలా 3 సార్లు అరుస్తున్నావు? యాక్చువల్ గా జడ్జిలు ఇద్దరు ఆడవాళ్ళు కదన్నయ్య. మనం చిన్నగా మాట్లాడుకుంటే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. అదే మనం పెద్దగా మాట్లాడితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మన మీద పెడతారు. 100 నెట్ సెంటర్లు ఉన్న దగ్గర కంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న చోటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ అయితే. నేను మర్చిపోయారని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? మర్చిపోయానని నువ్వు చొక్కా ఒక్కటే పట్టుకుంటే నమ్మేవన్నయ్య. లోపల చర్మం కూడా ఊడొచ్చేలా పట్టుకుని వచ్చేసావా? అక్కడే నువ్వు ఇంకా మర్చిపోలేదని నాకు తెలిసిపోతుంది అన్నయ్య. నేను మర్చిపోలేదని ఎలా ప్రూవ్ చేయగలను? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పేర్లు చెప్పు. అదుర్స్. చూసారా, అదుర్స్ అని చెప్పాడు గానీ ఆది అని చెప్పలేదు. అంటే ఆ పేరు పలకడం కూడా ఇష్టం లేదు. సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి పేరు చెప్పు. గుర్తులేదు. అంటే అది మర్చిపోలేకే ఇది గుర్తులేదు అన్నాడు. అది కూడా ఆదినే. నువ్వు చెప్పవన్నయ్య. రోజా గారి వాళ్ళ అబ్బాయి పేరు చెప్పు. ఆదినా? లోహిత్. అంటే మర్చిపోయానని కవర్ చేయడానికి చెప్పిన పేరు ఇది. అయ్యా, హార్ట్ అటాక్ ను తెలుగులో ఏమంటారో చెప్పన్నయ్య? వెన్నుపోటు. వెన్నుపోటు కాదన్నయ్య, గుండెపోటు. ఇక్కడ మళ్ళీ దొరికిపోయాడు అన్నయ్య, నాకు తెలుసు. నువ్వు గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేవన్నయ్య. ముమైత్ ఖాన్ వచ్చి ఇప్పటికింకా నా వయసు నిండా 16 అన్నా కూడా నీకు 2016 గుర్తొస్తుంది అన్నయ్య, నాకు తెలుసు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఎలా ఉంటావు? ఏం చెప్పమంటావు అన్నయ్య? నీ నుంచి వేరుపడిన తర్వాత టీం లీడర్ అయ్యాను అని ఆనందించే లోపే జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ చెత్త అంతా నా టీంలో వేసి దేవుడు బ్యాలెన్స్ చేశాడు. బాబు చూసారా, ఆ చెత్తలో భాగమే ఈ అత్త. ఏం చేస్తున్నావు అత్త? నేనేం చేయగలను రా? ఈ కాలు చేలి పడిపోయారా? ఈ కాలు చేలి పడిపోయారా? చెప్పక ఏదో అన్ని బాగుంటే అంతరిక్షంలోకి వెళ్ళేదానిలాగా ఏదో బిల్డప్. నీ అత్తన్రా. అత్త అంటే రంగస్థలంలో రంగమ్మత్తలాగా ఉండాలి. ఇలా ఉన్న స్థలాన్ని మొత్తం ఆక్రమించేదానిలాగా ఉండకూడదు. చిచ్చి, నువ్వంటే నాకు నచ్చలేదు. నా పెద్దల్లుడు బంగారం. పెద్దల్లుడు ఈ ఒక్క ఎపిసోడే ఉంటాడు, తర్వాత చెక్కులు ఇవ్వాల్సింది చిన్నల్లుడే. చిన్నల్లుడు కూడా బంగారం. అది అన్నయ్య, నువ్వు అత్తయ్యను చూసుకో, నేను అనసూయను చూసుకో. అన్న ఎదురుగానే అనసూయతో చిందులు ఎత్తామని. అన్నయ్య, నువ్వు నాకు ఒక స్టేజ్ ఇచ్చావు, అవకాశం ఇచ్చావు అన్న కృతజ్ఞత కంటే అనసూయని దగ్గర నుంచి చూసి అదృష్టాన్ని ఇచ్చావు అన్న కృతజ్ఞతే నాకు చాలా ఎక్కువ ఉంది అన్నయ్య. ఈ మాట నా టీంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పు కోసం వచ్చినోడు అప్పు కావాలని అడుగుతాడు గానీ అనంత నగలు కావాలని అడుగుతాడా? తెలుసుకోవాలన్నయ్య. ఒరే, మీ గొడవలు ఆపండి రా. ఎవరో వైద్యుని పిలిపిస్తామన్నారు, పిలిపించండి రా. హిమాలయాల్లో వచ్చి మచ్చుకొండల్లో వచ్చి నీకు చూసుకోవడానికి లట్లట్ ఫుట్ ఫుట్ స్వామి వస్తుంది. లట్లట్ ఫుట్ ఫుట్ స్వామీజీ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. మళ్ళీ లట్లట్ ఫుట్ ఫుట్. అరే, ఆ పంచేంటి, ఆ చొక్కా ఏంటి? మీ జీవితంలో వెలుగులు ప్రసాదించడానికే వచ్చాను రా. ఈడు ఎలుగులో నిలబడితే గానీ కనపట్టి ఈడు మనకు ఎలుగులు ప్రసాదిస్తాడంట. చూడు, వీడు నిజంగానే ఆలోచిస్తున్నాడా లేకపోతే డైలాగ్ మర్చిపోయాడా? జంబలహాడ్ అనే దీవిలో జలదంధర్ చరక్ అనే ఒక ఆకు ఉన్నది. ఆ ఆకు పసరు తీసుకొచ్చి దీని కాళ్ళకి చేతులకి రాయండి, అవంతటా అవే పని చేస్తా ఉంటాయి. ఆ రహస్య స్థలానికి వెళ్ళినప్పుడు మొదటి ద్వారం తీసేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. కసకస చెవు కొరుకుతున్నాయి. అన్నయ్య, వీడిని నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చా? నమ్మకం గురించి వీడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహి. నువ్వు మంచోడు అన్నయ్య. నీ టీంలో నవీన్ చూశాక కూడా ఇంత గడ్డం పెంచుకున్న వాళ్ళు నమ్ముతున్నావంటే నువ్వు చాలా మంచోడు అన్నయ్య. సరే, ఆ ద్వారాలు దాటి మనం ఆకులు తీసుకొద్దాం పదన్నయ్య. ఈ ద్వారాలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఎలాగైనా ఆకులు సంపాదించాలి. మొదటి ద్వారం పదన్నయ్య. ద్వారం తీస్తే దారం వచ్చిందేంటి? దీన్ని చూస్తే ఉద కోరికలన్నీ చచ్చిపోయాయి. ఇంకేది కోరుకునేది? ఈ గంధర్వ కన్యతో ఏమిటి పరాచకాలు? గంధర్వ కన్య, ఐ థింక్ గంధర్వ కన్య ఈ సఫరింగ్ ఫ్రమ్ చికెన్ గున్యా. కరెక్ట్ అన్నయ్య? ఏ భైరవ దీపంలో రంబలా లేను, జంబలా కంటే పంబలా ఉన్నావు. ఏమిటి పరాచకాలు? ఇలా నాతో పరాచకాలు ఆడే ఒకడు శాపగ్రస్తుడై ఉన్నాడు. దీన్ని కూడా గెలికే ఉంటావు నువ్వు. నీ కరువు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆ కామన్వెల్త్ క్రీడల్లో పెడితే మంచి మంచి పథకాలు వచ్చాయి కదరా మనకి.
వీడు అలాంటివాడా? అలాంటి వాడేంటి, మనందరం ఐపీఎల్ మ్యాచ్లు చూసేటప్పుడు ఎవరు గెలుస్తారా అని చూస్తాం, వీడు ప్రీతి జంట ఎవరికి హగ్గిచ్చిద్దా అని చూస్తుంటాడు. అయినా మీరు నన్ను ఇంప్రెస్ చేస్తేనే ఆ ద్వారం గుండా ప్రవేశించగలరు. రోజా గారు, మీనా గారు, అనసూయ అందగత్తెలంటే వాళ్ళే, నువ్వు కాదని చెప్పేలోపు వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. అన్నయ్య సెకండ్ ద్వారం. ముసలోన్ని వదిలేసేయ్, నాతోటి వచ్చేసేయ్. ప్రేమికుల మధ్యకి వచ్చి డిస్టర్బ్ చేస్తారంటే ప్రేమికుల కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ ప్రేమికులు అంటారా? కత్రినా కైఫ్ సత్యనారాయణ ఏమంటారు నువ్వే చెప్పాలి. నువ్వు అలాగ మాట్లాడతావు. లైలా మజున్, సలీం అనార్కలి, రాజు రాణి. ఒరే వాళ్ళ చరిత్రలో రాయాల్సిన పేర్లు మీ సులభ కాంప్లెక్స్ గోడల మీద రాసుకునే పేర్లు, మీకు వాళ్ళకి పోలికేంటి? అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? యవ్వనంగా ఉండాలని ఆకు కోసం వచ్చానయ్యా. ఇలాంటి మాటలు చెప్పే మోసం చేస్తున్నాడు కదా అన్నయ్య. మోసం మాటలు చెప్పి మోసం, అది వీడు నాకు చెప్తున్నాడు. మనకు కావాల్సిన గంధర్వ చెట్టు అక్కడే ఉంది. ఇదే అన్నయ్య, ఈ ఆకులు తీసుకెళ్లి రాసుకుంటే చాలు. ఏమండి ఈ ఆకులు ఏంటంటే విచిత్రంగా ఉన్నా? నీకు ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి, నాకు ఆర్ట్ రమేష్ కూడా కనపడుతున్నాడు. ఏంటో పెళ్లిళ్ళకి వేసినట్టు ఎంత వేసాడు మొత్తం లైటింగ్. అత్తయ్య రండి, మీకు కావలసిన ఆకుపసర తెచ్చాం, ఇక రాసుకోవటమే అందరూ. అమ్మయ్య అన్నయ్య ఏదో తేడాగా ఉంది అన్నయ్య మొత్తం. అదే బాగా పని అంటే అదే. అరే లట్ లట్ ఫుట్ ఫుట్ స్వామీజీ, అరే ఏదో జల జల దందర్ అన్నావు, ఇదేంటో మొత్తం జలొచ్చేస్తుంది. నేనేమని చెప్పాను నాయన? దానికి కాళ్ళు చేతులు పని చేస్తాయి అని చెప్పావు. అయ్యో బాగా పని చేస్తున్నాయిగా. మరి మాకు పని దొరుకుతుంది అని చెప్పావు. గోక్కోవడం కూడా ఒక పనే కదా నాయన. బాగా చాలా బాగా. నేను చిన్నగా రుద్దుతున్నాను, నువ్వు గట్టిగా రుద్దుతున్నావు, అంటే నువ్వు గతాన్ని మర్చిపోలేదన్న. ముద్దిచ్చి ఓ చినుకు ముచ్చమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే. రూమా ఓల్డ్ ఏజ్ హోమారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలనే? మీనా గారి కంటే ఏజ్ లో 2 ఏళ్ళు పెద్ద, నేను మాత్రం మీనా గారి కంటే ఓ 2 ఏళ్ళు చిన్న. అలాంటి చెప్పకండిరా, ఆవిడ దృశ్యం సినిమాలో పడ్డ టెన్షన్ కంటే ఎక్కడ ఆవిడ ఏజ్ బయట పెడతారన్న టెన్షన్ ఎక్కువైంది వాళ్ళు. ఒరే అది కాదు కానొరే, మొన్న శివరాత్రికి జాగారం చేశాను కదా, నేను అనుకున్నాయన్ని నా దగ్గరకు వస్తాయా? అక్కడ యమధర్మరాజు కూడా నీ కోసం జాగారం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తావా అని. ఎగ్జామ్స్ వస్తున్నాయిరా బాబు, అన్ని గుర్తున్నట్టే ఉంటాయి, ఒకటి గుర్తుండి చావదు. ఈ ఎగ్జామ్స్ కూడా నీ కెరియర్ లాంటివేరా, చూడటానికి అన్ని సినిమాల్లో కనపడినట్టే ఉంటావు, కానీ పలానా సినిమా చెప్దామంటే ఏది గుర్తురాదు. అది కాదు కానొరే, ఫేస్బుక్ లో ఎవడో పోస్ట్ పెట్టారా, నిమిషంలో 60,000 మంది చూసారా. వాడేరా ఫేస్బుక్ కనిపెట్టింది, మార్క్ జుబర్గోడ్. కనిపెట్టినోడు ఎంత తేలిగ్గా తీసి పడేశాడో. ఈ రోజుల్లో కనిపెట్టినోడి కంటే కనిపెట్టినోడు దానికి బొక్కలు కనిపెడతారు చూసావు, వాళ్ళకే వాల్యూ ఎక్కువ. కానీ రే ఏంట్రా అనసూయ గారు అలాగా చూస్తున్నా? ఈ రోజు అనసూయ అదిరిపోయిందిరా, డ్రెస్ ఇది అందం. అనసూయ గ్లామరే గ్లామరే. అదే ఆవిడికి పెళ్ళయిందిరా. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు దేవత ప్రత్యక్షమై డాడీ కావాలా అనసూయ కావాలని అడిగితే మా డాడీకి కోడలుగా అనసూయ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారా? మరి మీనా గారు ఆ ప్రత్యక్షమైన దేవత ఆవిడేరా. వాళ్ళని ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? శత్రువుని పొడిచి చంపాలి, స్త్రీని పొగిడి చంపాలి అన్నారా? కామన్ గా చేస్తున్నా లేదే తప్పుగా. ఎండాకాలంలో ఇంత వణుకుతున్నారేంట్రా? మీ చేతికి చెక్కిచ్చి 10,000 రాయమంటే 10 లక్షలని రాస్తారేమో, మీ వణుకుడు తగలయ్యా. పేపర్ టీ. చిన్న షాక్ కే ఒక వ్యక్తి మృతి. ఈ షాక్ కొట్టినప్పుడు ఎవడో చనిపోడండి, షాక్ కొడితే వాడిని కాపాడడానికి కర్రతో కొడతారు చూసా, అప్పుడు చస్తాడు వాడు. అప్పుడు చస్తాడు.
అవునరా పక్కింట్లో ఎవరో పాప దిగిందంటగా. బాబో నిజమా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అమ్మాయి నేను వెళ్తాంట. నాకు భయం వేసింది అనుకో, బీపీ విరిగిపోతే ఆవేశం వస్తే ఆలస్యం వచ్చేస్తుంది. ఏంటి నాకున్నాయన్నీ నీకున్నాయండి? ఎక్కువే ఉన్నాయి నాకు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఎందుకు? అందం ముందు పుట్టిందా మీరు ముందు పుట్టారా కనుక్కుందామని. అరే నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పా. దేనికిరా? అస్థికలు ముందు పుట్టాయా నువ్వు ముందు పుట్టావా తెలుసుకున్నా. ఏమాయ్ నువ్వు ఓకే అంటే నీకు నాకు మధ్య ఎవ్వరు లేకుండా ఎవ్వరు రాడు. ఇది ఒక్కటే వస్తుంది చూసుకోను కొంచెం. ఇది ఒక్కటే వస్తుంది చూసుకోను కొంచెం. అలా కాదురా, ప్రేమ చాలా గొప్పదని అందరూ అంటూ ఉంటారు కదా. లోకుల మాటలు వినకూడదురా. కొనేటప్పుడు జామకాయ తీయగా ఉందా అని అడుగుతారు. అవును. కొనిన తర్వాత ఉప్పు కారం అద్దేసుకుని మరీ తింటారు. వాళ్ళ మాటలు ఎలా అంటారా మీరు? రేపు నీ పెద్దల్ని తీసుకురా. ఓ చేతితో తాలిబొట్టు, ఓ చేతితో కొబ్బరికాయ, ఓ చేతితో జీలకర్ర బెల్లం. సినిమాల్లో పురోహితుడు క్యారెక్టర్లు చేసి చేసి మొత్తం పెళ్లి సామాగ్రి పడక పడక ఇడికి పడిపోయిందంట్రా. రాజు కృష్ణ, ఊర్లో పెద్ద గొడవలు అవుతున్నారా? మీ నాన్నని సర్పంచ్ అవ్వకుండా ఆపుతున్నాడంట. మా నాన్నని సర్పంచ్ ఏం చేస్తారా? ఆ మ్యూజిక్ నరాలు ఓపెన్ అవ్వాలరా. నీ పేగులు కూడా బయటకు వచ్చేలా ఉన్నాయి. కాసేపు బాగా నీకు అర్థం అవుతలేదురా. అక్కడ మా నాన్న రిస్క్ లో ఉన్నాడురా. నేను వెళ్ళకపోతే కుదరదురా. మేము కూడా వస్తాంరా. ఒరే ఈడేంట్రా అన్ని అయిపోయినాయి. తలుపు దగ్గరికి వచ్చాడు. ఈయనరా మా నాన్నగారు. మీరు మా అబ్బాయి ఫ్రెండ్సా? అవునండి. ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఊరు పెద్ద అన్నప్పుడే తెలుసండి మేము ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయం. ఒరే రాజు, ఇక్కడ ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయో తెలుసా? నువ్వు ప్రేమించిన నీ మరదలు తీసుకెళ్లిపోయారు. ఒరే అది మ్యూజిక్ కానీ ఎముకలా అర్థం కావట్లేదురా బాబు. మా మరదలు కూడా తీసుకుపోయాడంటాడు. నువ్వు లోపలికి వెళ్ళానా? నా మరదలు రా. నువ్వు ఒక ప్రభాసు, అదొక అనుష్క, వాడు ఒక సత్యరాజు. ఇక మేము చూడాలి ఈ మిర్చి. కట్టేసి ఉదయం నుంచి పచ్చి మంచిని ఇవ్వలేదు, ఒక మిరిండా ఇవ్వలేదు, కనీసం మిల్క్ షేక్ కూడా ఇవ్వలేదు బాబా. క్యారీ వ్యాన్, హెయిర్ డ్రెస్సర్ కూడా అడుగు. ఏం కంగారు పడుకు, నిన్ను నేను కాపాడుతాను. వాళ్ళ కాలు పట్టుకుని ప్రాధేయపడదామన్నా నీకు తెలుసు కదా బాబా. కళ్ళ కూడా పరాయి పురుషుడి పాదం కూడా ముట్టుకున్నాను. ఇప్పుడు ఆవిడ వేసింది మామూలు రాడ్డు కాదు, విశాఖ వారి 70mm రాడ్డు. నువ్వు నేను దాన్ని కాపాడాలి. సరేరా, జాగ్రత్తగా తీసుకెళ్తాం. వాడిని సర్పంచ్ కానివ్వను. వాడిని నరికేస్తా, వాడి కొడుకుని నరికేస్తా, గిఫ్ట్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని నరికేస్తా. ఏంట్రా వందన బ్రదర్స్ లో 1+1 ఆఫర్ కింద అందరినీ నరికేస్తానంటున్నాడు. ఎవర్రా మీరు? ఆ ఊరు నుంచి వచ్చారు కదా. నువ్వు మా ఊరు రావాలంటే కెచ్ చేయాలి, ప్లాన్ చేయాలి. నేను యాంగర్ కున్న సట్టేసుకుంటే ఒకసారి కత్తి వాడడం మొదలెట్టానంటే నాకంటే వాడెవడు లేడు. నీకు పెట్ట కదా చెప్తాను విను. ఒక ట్రైన్ వస్తుంది, ఒకడు వెనక నుంచి తిరిగి పారిపోతున్నాడు. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం అంటారు. ట్రైన్ వస్తుంది, దానికి ఎదురు వస్తున్నాడు ఒకడు, దీన్ని ఏమంటారు? దీన్ని రిస్క్ చేయడమే అంటారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ట్రైన్ ఎవరో తెలుసు. అందులో డౌటే లేదు, ట్రైన్ నువ్వే. ట్రైన్ నుంచి కింద దాకా అన్ని బోగీలే, ఇంజన్ ఒక్కటే పని చేయదు. ఎవరికి తెలియదు, నువ్వు కంటిన్యూ చేయి. నాతో ఆటలాడొద్దు. సింహంతో వేట, నాతో ఆట. వన్స్ నువ్వు మొదలెట్టిన తర్వాత నువ్వు ఆపిన నేను ఆపను. ఏటన్నయ్య ఈ తొక్కలో డిస్కషన్ లో ముగ్గురు ఉన్నారు, వేసి పడేద్దాం. ఏంట్రా ఒక్క ఎపిసోడ్ వచ్చి ఏంట్రా? ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, కత్తి దిగిందా లేదా అని. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆయన మా నాన్నగారు. ఈయన మీ నాన్నగారా? ఇంతసేపు నేను పోరాడింది మావయ్య తోట. మావయ్య మీరు ఎంత ట్రై చేసినా ఆ హగ్గు కుదరలేకనట్టు నువ్వు. వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు రా, నీ కోసం నేనున్నాను రా. నాకు ఇంకొక అమ్మాయి ఉంది. నీకు ఇంకొక అమ్మాయి అంతే, ఇక్కడ ఏ బొడకాగాడు రాడు. మేమేంటి ఫ్రెండ్షిప్ ఇది. ఆ అమ్మాయి పేరు అనసూయ. ఏంటి మీ ఇంకొక అమ్మాయి అనసూయ? నువ్వు వదిన ఇక సెలవరా, మీకు దండం పెడతా.
నీకు నేనున్నాను బాబు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ అమ్మాయి పేరు దమయంతి. పని మనిషి ఉందా? ఈ విషయం ముందే తెలిస్తే యుద్ధాలు గొడవలు ఉండపోనుగా. డైరెక్ట్ ప్రెసిడెంట్ నువ్వేగా. నాన్న నువ్వు చెప్పరా. వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరందరూ వెళ్ళిపోయినా పర్వాలేదురా, నా మరదలు శాంతుందిరా. ఎవడరా నువ్వు గొట్టం తిరుపతి? వాడిగా నీ ప్రెసిడెంట్ అయ్యింటే వాడు కొడుకు నేను చేసుకుందాం అనుకున్నా. వాడికి ఆ పదవి పోయిన తర్వాత నీకేంది మామా? అది కంప్లీట్ చేయి. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంట. మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక్కటి గుర్తుకొస్తుందిరా. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు మిమ్మల్ని అందరినీ నేను నమ్మడం రా. దగా దగా